హలో స్టూడెంట్స్, రీసెంట్గా వికసిత్ భారత్ మస్ట్ బి ఇంక్లూజివ్ భారత్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఫస్ట్ వికసిత్ భారత్ అంటే ఏంటి, వికసిత్ భారత్ని ఇంక్లూజివ్ భారత్తో ఎట్లా కంబైన్ చేశారు, అండ్ ఇది ఇంకా అగ్రికల్చర్లో ఇంక్లూజివ్ గ్రోత్ అనేది అగ్రికల్చర్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అనే ఆస్పెక్ట్స్ మీద ఇవాళ డిస్కషన్ చేసుకుందాం. సో ఫస్ట్ వికసిత్ భారత్ ఏంటి, ఇది పిఎం గారు వికసిత్ భారత్ 2047ని ప్రపోజ్ చేశారు. ఎందుకు 2047ని ప్రపోజ్ చేశారు? ఎందుకు ప్రపోజ్ చేశారు అంటే 2047లో మనకి 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ వస్తుంది. దీన్ని ప్రపోజ్ చేయడానికి గల మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే 2047 కల్లా ఇండియా డెవలప్డ్ నేషన్స్లో ఒకటిగా అవ్వాలి అని ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ గ్రోత్ అంటే ఏంటో చూద్దాము. సో ఫస్ట్ గ్రోత్ అంటే ఏంటి, గ్రోత్ అంటే అందరికీ తెలుసు కదా, జీడిపి అంటే ఏంటి, ఇట్స్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకానమీ. అంటే ఒక సర్టైన్ టెరిటరీలో ప్రొడ్యూస్ అయినటువంటి అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ఫైనల్ వాల్యూని జీడిపి అంటాం మనం. సో ఇప్పుడు జీడిపి అనేది పెరిగింది అంటే ఏంటి, ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎకనామిక్ గ్రోత్ కూడా పెరిగింది అని అర్థం. సో ఇప్పుడు ఒక క్వశ్చన్, ఎకనామిక్ గ్రోత్ పెరిగితే ఇంక్లూజివ్ గ్రోత్ పెరిగినట్టేనా? కానీ కాదు. ఎకనామిక్ గ్రోత్ పెరిగింది అంటే జస్ట్ జీడిపి పర్సంటేజ్ మాత్రమే పెరిగింది అని అర్థం. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి, ఇంక్లూజివ్ గ్రోత్ని చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ అ ఎకనామిక్ గ్రోత్ that is distributed fairly across the society and creates opportunities for all. ఇంక్లూజివ్ గ్రోత్లో మనం చూసుకున్నట్టయితే సోషల్ ఇండికేటర్స్లో కూడా డెవలప్మెంట్ ఉంటుంది, సచ్ యాజ్ ఎడ్యుకేషన్లో, హెల్త్లో, శానిటేషను, ఇండస్ట్రీ, ఇలాంటి అన్ని సెక్టర్స్లో ఈక్వల్ ఆపర్చునిటీస్ అందరికీ కలగచేయడము, దాంతోపాటు గ్రోత్ అనేది అన్ని సెక్టర్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయగలగడమే ఇంక్లూజివ్ గ్రోత్ అంటాము. మనం నెక్స్ట్ చూసుకునేది ఎలిమెంట్స్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్. ఇంక్లూజివ్ గ్రోత్లో 8 ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ చూసుకున్నట్టు అయితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్, సెకండ్ది అగ్రికల్చర్ డెవలప్మెంట్, థర్డ్ సోషల్ సెక్టర్ డెవలప్మెంట్, ఫోర్త్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, ఫిఫ్త్ చూసుకున్నట్టయితే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్, నెక్స్ట్ ది రిడక్షన్ ఆఫ్ రీజనల్ డిస్పారిటీస్, నెక్స్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ పావర్టీ రిడక్షన్. ఈ 8 అనేవి ఇంక్లూజివ్ గ్రోత్ యొక్క ఎలిమెంట్స్గా చెప్పుకోవచ్చు. సో ఇవాళ మనం అగ్రికల్చర్ ద్వారా ఇంక్లూజివ్ గ్రోత్ని ఎలా ప్రమోట్ చేసుకుంటాము అనే టాపిక్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్. మోర్ దెన్ 45% ఆఫ్ రూరల్ పాపులేషన్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు, దీనికి వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్కి. సో ఎప్పుడైతే ఇంత నెంబర్ ఆఫ్ పాపులేషన్ అనేది అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారో మనకు అర్థమై ఉండాలి ఏంటిది, అగ్రికల్చర్కి మరియు రూరల్ ఎకనామీకి ఉన్నటువంటి ఇంటిగ్రేషన్. సో ఇన్ కేస్ అగ్రికల్చర్ కనుక మోడర్నైజ్ చేసుకోవడం వల్ల, దాని అవుట్పుట్ అనేది పెరగడం వల్ల రూరల్ ఎకానమీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎట్లా, ఫస్ట్ వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయి. ఆ ఇన్కమ్ లెవెల్స్ పెరగడం వల్ల ఏమవుతుంది, మోర్ జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి మార్కెట్లో. సో దానివల్ల రూరల్ అర్బన్ మైగ్రేషన్ని కూడా ఆపొచ్చు. అంటే అర్బన్ ఏరియాస్కి యూత్ జాబ్స్ కోసం వెళ్ళిపోతూ ఉంటారు, దీన్ని మనం ఆపొచ్చు. అండ్ దాంతోపాటు అక్కడ ఉన్న యూత్కి స్కిల్స్ డెవలప్మెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇలా మనం ఇంక్లూజివ్ డెవలప్మెంట్ని మనం సాధించుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే రూరల్ డెవలప్మెంట్. ఎలా రూరల్ డెవలప్మెంట్ సాధిస్తాం మనం? ఇక్కడ స్టాటిస్టిక్స్ చూసినట్టయితే మోర్ దెన్ 94% ఆఫ్ అగ్రికల్చర్ అవుట్పుట్ అనేది రూరల్ ఏరియాస్ నుంచి వస్తుంది. ఎంత? మోర్ దెన్ 94%. సో ఎప్పుడైతే ఈ అవుట్పుట్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ సర్టైన్ ఏరియాస్లో మనం కనుక ఆ సర్టైన్ ఇండస్ట్రీస్ని, ఆగ్రోబేస్డ్ ఇండస్ట్రీస్ పెట్టినట్టయితే, ఎగ్జాంపుల్ వచ్చి మనకి టీ ఇండస్ట్రీ, స్పెసిఫిక్గా నార్త్ ఈస్ట్ ఏరియాస్లో కాటన్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ, అంటే ఏ పంట అయితే ఆ ఏరియాలో పండుతుందో ఆ పంటకి సంబంధించినటువంటి ఇండస్ట్రీని పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూత్కి ఉద్యోగాలు దొరుకుతాయి. దానితో పాటు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ డెవలప్ అవుతాయి. అంటే ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, స్టోరేజ్, ప్రాసెసింగ్ లాంటి ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వడం వల్ల మనం రూరల్ ఏరియాస్ అనేవి డెవలప్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. థర్డ్ది పావర్టీ రిడక్షన్. మనం చూసుకున్నట్టయితే మోర్ దెన్ 22% ఆఫ్ ఫార్మర్స్ బిలో పావర్టీ లైన్ ఉన్నారు. అండ్ దానితో పాటు ఒక ఫార్మర్ మరియు ఒక నాన్ ఫార్మర్ యొక్క ఇన్కమ్ని కంపేర్ చేసినప్పుడు ఫార్మర్కి 3 times తక్కువ ఇన్కమ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాన్ ఫార్మర్కి ఒక 3 rupees కనుక ఇన్కమ్ ఉన్నట్టయితే ఫార్మర్కి ఓన్లీ 1 rupee మాత్రమే ఇన్కమ్ ఉంటుంది. సో దీనివల్ల
ఫార్మింగ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఎక్స్టెంట్ ఆఫ్ పావర్టీ మీకు అర్థమయ్యే ఉండాలి పాటికి. సో ఇప్పుడు ఈ పావర్టీని ఎలా రెడ్యూస్ చేస్తాము? ఒకవేళ అగ్రికల్చర్ అవుట్పుట్ పెరిగింది అనుకోండి, అప్పుడు అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ సెక్టర్లో పనిచేసే వేజ్ లేబరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇన్కమ్స్ కూడా పెరుగుతాయి. ఒకవేళ వాళ్ళ ఇన్కమ్స్ పెరిగినప్పుడు ఫార్మర్ యొక్క పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే ఫార్మర్ యొక్క పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుందో అప్పుడు వాళ్ళు బేసిక్ నెసెసిటీస్ లైక్ ఫుడ్, వాటర్, షెల్టర్ లాంటి వాటి మీద ఖర్చు పెట్టగలుగుతారు. సో దీని ద్వారా సస్టైనబుల్ ఇన్కమ్తో పాటు ఈక్విటబుల్ ఆపర్చునిటీస్ వల్ల పావర్టీ నుంచి ఎలివేట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే ఎంపవర్మెంట్ ఆఫ్ వల్నరబుల్ సెక్షన్స్. ఫస్ట్ ఇవాళ కామెంట్ ఏం చేయాలి అంటే మీరు అసలు ఇండియా వైడ్గా ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది అని కామెంట్ చేయండి. సో కమింగ్ టు ద టాపిక్ అగైన్, మనం అగ్రికల్చర్లో చూసుకున్నట్టయితే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎంత ఉంది అనుకుంటున్నారు? మోర్ దెన్ 60% ఉంది. మోర్ దాన్ 60% ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఉంది. సో దీన్నే ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అని కూడా అనడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇంతమంది ఫీమేల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇంతమంది ఫీమేల్స్ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటున్నారు ఎందులో అని చెప్తున్నాం కదా. నిజానికి అంత ల్యాండ్ రైట్స్ ఉన్నాయా? అంత ఇన్కమ్ వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారంటే లేదు. అంతమంది ఉమెన్కి ల్యాండ్ రైట్స్ లేవు, అంటే టైటిల్ రైట్స్ లేవు వాళ్ళకి. దీనివల్ల వాళ్ళంత ఎకనామికల్గా బెనిఫిట్ అనేది తీసుకోలేకపోతున్నారు. మనకి ఎఫ్ఏఓ ఒక రిపోర్ట్ ఉంది. ఎఫ్ఏఓ రిపోర్ట్ ప్రకారం ఇన్ కేస్ ఎప్పుడైనా సరే ఒక కంట్రీ అక్కడ ఉమెన్కి ల్యాండ్ టైటిల్స్ డీడ్స్లో కనుక ఈక్వాలిటీ ఇచ్చినప్పుడు, అంటే ఎప్పుడైతే ఉమెన్కి కూడా ఈక్వల్గా ల్యాండ్ టైటిల్స్ డీడ్స్ ఉంటాయో ఆ కంట్రీ యొక్క అవుట్పుట్ అనేది, అంటే ఏంటి, ఫుడ్ అవుట్పుట్, ఫుడ్ ప్రొడక్షన్ అవుట్పుట్ అనేది 4 to 5 times పెరుగుతుంది అని ఆ రిపోర్ట్ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎన్వైరన్మెంట్ సస్టైనబిలిటీ. అగ్రికల్చర్ మోర్ దాన్ 14% ఆఫ్ GHG ఎమిషన్స్ని కాజ్ చేస్తుంది. అండ్ దానితో పాటు GHG ఎమిషన్స్ అంటే ఏంటి, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి కాజ్ అవుతుంది. మోర్ దాన్ 14% ఆఫ్ GHG ఎమిషన్స్. దాంతో పాటు మోర్ దాన్ 80% ఆఫ్ గ్రౌండ్ వాటర్ అనేది ఎక్స్ట్రాక్షన్ ఓన్లీ అగ్రికల్చర్ కోసమే చేయాల్సి వస్తుంది, అగ్రికల్చర్ పర్పసెస్ కోసం చేయాల్సి వస్తుంది. సో క్లైమేట్ పరంగా చూసుకుంటే చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి ఈ ఫ్యాక్ట్స్. సో ఎప్పుడైతే మనం ఆర్గానిక్ ఫార్మింగ్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ లాంటి పద్ధతులు వాడతామో అప్పుడు ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్గా మనం అగ్రికల్చర్ ప్రొడక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఫుడ్ సెక్యూరిటీ. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము చాలామంది చిల్డ్రన్ ఇండియాలో ఇంకా స్టండ్ ఉన్నారు, ఎనిమిక్ ఉన్నారు, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, హిడెన్ హంగర్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో చాలామంది చిల్డ్రన్ మరియు అడల్ట్స్ ఉన్నారు. దీనికి మేజర్ రీజన్ ఏంటి అంటే మోనోక్రాపింగ్. ఎందుకంటే సర్టైన్ క్రాప్స్ మీద మనం ఓవర్గా డిపెండెంట్ అయినప్పుడు ఆ క్రాప్స్ నుంచి మనకు కావాల్సినటువంటి బాడీకి కావాల్సినటువంటి అన్ని న్యూట్రియంట్స్ రావు. సో ఆ టైంలో ఎక్కువ మంది పాపులేషన్ ఆ క్రాప్ని కన్జ్యూమ్ చేసినప్పుడు ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి మేజర్గా అగ్రికల్చర్లో ఇంక్లూజివ్ గ్రోత్ యొక్క రోల్ని చూసాం మనం. సో ఇప్పుడు ఇవే కాకుండా ఇంకా ఏమి చేస్తే ఇంక్లూజివ్ గ్రోత్ అనేది పెరుగుతుంది అని కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. దల్వాయ్ ప్యానెల్ ఉంది ఇక్కడ. దల్వాయ్ ప్యానెల్ ప్రకారము ఈ ప్యానెల్ ఇచ్చిన రికమెండేషన్ ప్రకారం సెకండరీ యాక్టివిటీస్ని ఇన్సెంటివైజ్ చేయాలి అని చెప్పారు. సెకండరీ యాక్టివిటీస్ అంటే ఏంటి? సెకండరీ యాక్టివిటీస్ అంటే లైఫ్ స్టాక్ ఫార్మింగ్. లైఫ్ స్టాక్ ఫార్మింగ్ అంటే పౌల్ట్రీ కానీ, ఆక్వాకల్చర్ కానీ, క్యాటిల్ రేరింగ్ కానీ ఇవన్నీ లైఫ్ స్టాక్ ఫార్మింగ్ కింద కన్సిడర్ చేస్తాము. లైఫ్ స్టాక్ ఫార్మింగ్ కానీ దాంతోపాటు వాల్యూ ఎడిషన్ అంటే ఫార్మర్ దగ్గరే ప్రోడక్ట్ని గ్రేడింగ్ కానీ ఎంతో కొంత చిన్న కైండ్ ఆఫ్ ప్రాసెసింగ్ కనుక ఆ ప్రోడక్ట్కి చేసినప్పుడు ఫస్ట్ వచ్చేదేంటి, ఎకనామికల్గా బెనిఫిట్ ఉంటుంది. దాంతోపాటు ఇంకేముంటుంది ఇక్కడ, అగ్రికల్చర్ అనేది సీజనల్ ఇన్ నేచర్. అంటే సర్టైన్ టైమ్స్ ఆఫ్ సీజన్స్లో మాత్రమే అగ్రికల్చర్ నుంచి డబ్బులు అనేవి వస్తూ ఉంటాయి, క్యాష్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సీజనల్ నేచర్ ఉన్న అగ్రికల్చర్ ఎప్పుడైతే సీజన్స్ ఆగిపోతాయో ఆ టైంలో ఫార్మర్స్కి క్యాష్ ఇప్పించేదిగా ఉంటుంది, ఫార్మర్స్ చేత క్యాష్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్ ఇన్కమ్ ఉండడం కోసం ఇంకా దీనితో పాటు ఆర్గానిక్ ఫార్మింగ్ని కూడా
కూడా ఎక్కువగా చేయాలి అని చెప్పడం జరిగింది. ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల 2 బెనిఫిట్స్. ఒకటి ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్. ఎందుకంటే పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ వాడకం అనేది తగ్గుతుంది, సాయిల్ పొల్యూషన్ అనేది తగ్గుతుంది. రెండో బెనిఫిట్ వచ్చేటప్పటికి కాస్ట్ ఆఫ్ ఇన్పుట్స్ అనేది తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, ఆ ఆర్గానిక్ ఫార్మింగ్ అయ్యే ఖర్చు అనేది తగ్గిపోతుంది. సో దానితో పాటు హెల్తీ న్యూట్రిషనల్ ఫుడ్స్ ని తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్. ఇది మనం చూసుకున్నట్టయితే కేరళలో అండ్ సర్టైన్ పార్ట్స్ ఆఫ్ ఒడిశాలో చూసుకున్నట్టయితే సాల్ట్ టాలరెంట్ రైస్ అనేది డెవలప్ చేసుకున్నాం. అంటే ట్రెడిషనల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ లో అక్కడ ఉన్నటువంటి ఉప్పు నీరుని తట్టుకోగలిగి అక్కడ నుంచి రైస్ వచ్చేటువంటి వెరైటీని మనం చూసాం. ఇలా క్లైమేట్ రెసిలియంట్ గా క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ ని చేసుకోవాలి అని రికమెండ్ చేయడం కూడా జరిగింది. ఇంకొకటి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ని అండ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇన్సెంటివైజ్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అండ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న ల్యాండ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ పూల్ అవుట్ అయ్యి కాంట్రాక్ట్ ఫార్మింగ్కి ఇచ్చినప్పుడు అగ్రికల్చర్ అనేది లార్జ్ స్కేల్లో జరుగుతుంది. సో అప్పుడు ఫార్మర్కి బార్గెనింగ్ పవర్ కూడా పెరుగుతుంది. దాంతోపాటు ఎకనామికల్గా కూడా వాళ్ళకి మంచి రిటర్న్స్ ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రెయిన్బో రివల్యూషన్ని ప్రమోట్ చేయాలి. ఇప్పటిదాకా మనం మోనోక్రాపింగ్ లో ఉంటున్నాం ఎక్కువ. అంటే ఒక పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ వీట్ అండ్ రైస్ మోర్ దెన్ 35% ఆఫ్ కల్టివేషన్ చేస్తున్నాం మనం రెస్ట్ ఆఫ్ ద క్రాప్స్ తో కంపేర్ చేసినప్పుడు. సో అలా కాకుండా మిల్లెట్స్, పల్సెస్, డిఫరెంట్ క్రాప్స్ ని కల్టివేట్ చేయాలి. సో దానివల్ల ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీని ప్రమోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ అగ్రికల్చర్. ఇక్రిసాట్ రిపోర్ట్ ప్రకారము అగ్రికల్చర్లో ఎప్పుడైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తామో వాటి యొక్క అగ్రికల్చర్ ఈల్డ్ పెరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది ఆ కంట్రీలో. సో ఈ మెజర్స్ అన్ని ఫాలో అవ్వడం చేత మనం ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ MCQ చూద్దాము. ఈ MCQకి కింద ఆన్సర్ ఇవ్వండి. థ్యాంక్ యూ.